ఈరోజు ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, బహుశా ఒకనాడు అవి నీకు ఇవ్వకపోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని మీద ఆనుకోగలిగితే, నువ్వు సీయోనుకు తిరిగి రాగలిగితే, దేవుని విమోచన ప్రణాళికలో నువ్వు పాలుభాగస్తువు అయితే నువ్వు నిత్యము ఆనందిస్తావు. నిత్యానందము వారి తలల మీద ఉంటుందని బైబిల్లో రాయబడి. చాలామంది ఏమోనండి వెస్లీ గారు, మా జీవితాల్లో దేవుని శాపం ఉందేమోండి మా తలల మీద, మా కుటుంబం మీద దేవుని ఉగ్రత ఉందేమోనండి అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పాపం మనిషిని శాపంలో నెట్టేసింది కాదంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో సమాధానపడినప్పుడు, ఆయన రక్షణ భాగ్యాన్ని స్వీకరించినప్పుడు నీ మీద ప్రతి శాపాన్ని, ప్రతి అపరాధాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను ఆయన విడుదల చేశారు. నీకు విముక్తినిచ్చారు ఆయన. నువ్వు మరలా పాపపు బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. శాప కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుని ఆనందించగలవు, దేవునిలో సంతోషించగలవు. అపోస్తలుడైన పౌలు ఇదే అంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా జీవితం ఆనందించండి. వాస్తవానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు ఒక చెరసాల నుండి రాశాడు, బందీ గృహంలోంచి రాశాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఆనందించని చెబుతున్నాడంటే ఇది భౌతిక సంబంధమైన ఆనందం అయితే కాదు. దేవుడిచ్చే ఆనందం ఆత్మీయమైనది, ఉన్నతమైనది, మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ ఆనందం